మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు అసెంబ్లీకి ప్రిపేర్ అయి రావాలంటున్నారు. ప్రతిపక్షం లేదని ఏది పడితే అది మాట్లాడొద్దు, అది చెప్పొద్దంటున్నారు బాబు. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలతో మంత్రులు మాట్లాడాలి, నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి అన్నారు చంద్రబాబు. నేనుంటాను, నేను చూస్తాను. ఏపీలోని కూటమి ఎమ్మెల్యేలు మంత్రులకు చంద్రబాబు చేసిన సూచనలు ఇవి. ఎలాగో విపక్షం సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు మంత్రులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం. తాను అన్ని గమనిస్తానని, అందరూ అలర్ట్గా ఉండాలని సూచించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈసారి కూడా సభకు వైసీపీ దూరంగా ఉండబోతున్నట్టు దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. దీంతో సభలో అధికార కూటమి మాత్రమే ఉండనుంది. అయితే సభలో ఉండేది తాము మాత్రమే అనే నిర్లక్ష్యం ఏ ఒక్క సభ్యుడికి ఉండొద్దని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు కీలక సూచనలు చేయడం ఆసక్తికరంగా మారింది. కూటమి నేతలంతా అసెంబ్లీ సమావేశాలను సీరియస్ గా తీసుకోవాలని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యులంతా సభలో ఉండాలన్నారు. తాను కూడా సభ్యుల ప్రసంగాలు వింటానని, వారికి మంత్రులు ఇచ్చే సమాధానాలు చూస్తానన్నారు. ఇక అసెంబ్లీకి వచ్చే మంత్రులంతా ఈ విషయాలపై పూర్తిగా ప్రిపేర్ అయి రావాలని చంద్రబాబు సూచించారు. ప్రతిపక్షం లేదని ఏది పడితే అది చెప్పొద్దని వారికి స్పష్టం చేశారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలతో మంత్రులు మాట్లాడాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు తమ దృష్టికి తీసుకొచ్చే నియోజకవర్గ సమస్యలను మంత్రులు పరిష్కరించాలన్నారు. గత 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు లేవని, కూటమి పార్టీల ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. నిబద్ధత లేకపోతే ఫలితాలు కష్టమని స్పష్టం చేశారు. పెండింగ్ పనులు గుర్తించి తన దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాల వారీగా నేతలు, అధికారులతో సమావేశం పెడతానని వారికి హామీ ఇచ్చారు. అసెంబ్లీలో విపక్షం లేకపోయినా కూటమి సభ్యులే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా ఉండాలన్న ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే సభలో విపక్షం లేదనే భావన ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు కలగకుండా ఉంటుంది. ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఆ దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచనలు చేయడం కీలక పరిణామమనే చెప్పాలి. మరి చంద్రబాబు ఆదేశాల మేరకు అసెంబ్లీలో కూటమి సభ్యులు, మంత్రులు ఎలా వ్యవహరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.